హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం కావేరీ నది సమీపంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి చరిత్రను తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, నువ్వు ఇలా పాలకడలో పడుకొని ఉన్నావు, నాకు ఇలాంటి మూర్తి కావాలి అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సరే అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తాను ఎలా అయితే పాల సముద్రంలో పడుకొని ఉన్నాడో అలాంటి విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి అనుగ్రహించాడు. ఆ విగ్రహ స్వరూపం ఆదిశేషునిపై పవలించిన శ్రీ రంగనాథ స్వామి వారిది. గర్భగుడికి సంబంధించిన విమాన గోపురం, ఉత్సవ విగ్రహం, మూల విరాట్తో సహా శ్రీ మహావిష్ణువు చేత సృష్టించబడింది. గోపురంతో సహా ఉన్న శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని స్వయంగా గరుత్మంతుడే తన వీపుపై పెట్టుకొని బ్రహ్మలోకానికి తీసుకొచ్చారు. దేవాది దేవతలు రంగనాథ స్వామి నామం జపిస్తూ జేజేలు పలుకుతూ దారి చూపిస్తూ పూల వర్షం కురిపించారు. అలా ఆ తరువాత బ్రహ్మదేవుడు రంగనాథ స్వామికి పూజా నిమిత్తుడై సాగుతూ ఉండగా త్రేతాయుగంలో సూర్యవంశంలో మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తుండగా ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవునికి తపస్సు చేసి ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చి అప్పుడు అడిగాడు, ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవ, మా గురువు గారు చెప్పారు మీ దగ్గర శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పవలించి ఉన్న విగ్రహం ఉంది అని, నాకు ఆ విగ్రహం కావాలి అని ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవుని అడిగాడు. సరే అని బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాడు. ఆ తరువాత రంగనాథ స్వామి విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజు రాజ్యంలో అప్పుడు క్యాపిటల్ గా పిలుచుకొని అయోధ్య నగరంలో గుడి కట్టించారు. ప్రతిరోజు పూజలు చేస్తూ రంగనాథ స్వామి నామం జపిస్తూ అలా కొన్ని తరాలు దాటాయి. అలా శ్రీరామచంద్రుని కాలం దాకా పూజిస్తూ వచ్చారు. శ్రీరాముని పూర్వీకుల కాలం నుండి తరతరాలుగా పూజిస్తూ వచ్చారు. ఇక్ష్వాకు కులరాజులు వంశపారపర్యంగా పూజిస్తున్న కులదేవత శ్రీ మహావిష్ణువు, శ్రీ రంగనాథ స్వామి వారే. శ్రీరాములు వారు లంకకి వెళ్లి రావణాసుర సంహరించి ఆ తరువాత విభూషణ్ణి లంకా రాజ్యానికి రాజుని చేశాడు. శ్రీరాముని పట్టాభిషేకంకి విభూషణుడు, అందగుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, రాముని స్నేహితులు ఎందరో రాజులు వచ్చారు. తన మిత్రుడైన విభూషణుడు తన పట్టాభిషేకంకి రావడంతో చాలా ఆనందపడ్డారు. విభూషణుడికి గొప్ప ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు. శ్రీరాముని పట్టాభిషేకం అయిపోయాక ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తూ విభూషణి వంతు రాగానే, విభూషణ మీకు ఏం బహుమతి కావాలి అని శ్రీరాముడు అడిగాడు. నాకైతే మిమ్మల్ని వదిలిపెట్టాలని లేదు స్వామి, మీ సత్యవాకు పాలన ధర్మము చూసి సరే విభూషణ అని చెప్పి మీకు ఇక్ష్వాకు రాజుల కాలం నుండి తరతరాలుగా కొలుస్తున్న శ్రీ రంగనాథ స్వామిని మీకు నేను బహుమతిగా ఇస్తున్నాను అని శ్రీరాముడు అన్నాడు. విభూషణుడు చాలా సంతోషంతో సరే అని చెప్పి విభూషణ తన శిరస్సుపై రంగనాథ స్వామి విగ్రహాన్ని పెట్టుకొని మోస్తూ లంకకు బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా స్వామివారి విగ్రహం బరువు ఎక్కసాగింది. విభూషణుడు ఆ విగ్రహాన్ని ఒక ద్వీపంలో నేల మీద మోపాడు. అదే అప్పటికి కావేరీ నది తీరం శ్రీరంగం. విభూషణుడు సంధ్యావదనం చేసుకొని విగ్రహాన్ని లేపాలని అనుకున్నాడు. కానీ విగ్రహం రాకపోవడంతో అక్కడే రంగనాథుడు ప్రతిష్ఠ అయిపోయాడు. విభూషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఆ ప్రదేశాన్ని ముందే నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడింది, దానికి దుఃఖించాల్సిన అవసరం లేదు అని ఓదార్చాడు. అలా వట్టి చేతులతో విభూషణుడు లంకకి
ప్రయాణమయ్యాడు. అలా వెనుతిరిగక వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ మూల విరాట్ని దర్శించుకుంటాడు అనే పురాణాలు చెప్తున్నాయి. మరికొందరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి దర్శించుకుంటాడు అని చెబుతూ ఉంటారు. విధి ఎలా మారుస్తుంది అంటే, త్రేతాయుగంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ధర్మవర్మ అనే చోళరాజు అయోధ్యకి వెళ్లి పూజా గృహంలో ఉన్న శ్రీ రంగనాథుని దర్శనం చేసుకున్నాడు. ఆ రాజుగారికి చూడగానే కోరిక కలిగింది. తన రాజ్యంలో పూజించాలి అని నిరంతరం ప్రార్థన చేయసాగాడు. తన భక్తికి మెచ్చి తన కలలో కనిపించి, నేను కావేరీ నదిపై ఉంటాను అని రాజుని ఆశీర్వదించాడు. ధర్మవర్మ రంగనాథుని కనుక్కొని తన పూర్వీకులతో పెద్ద ఆలయాన్ని కట్టించాడు. ఆ ధర్మవంశ రాజ్యంలో అనేక రాజుల తరువాత కొంతకాలానికి కావేరీ నది వరదల్లో స్వామివారి ఆలయం ఇసుకతో కప్పబడి మునిగిపోయింది. కొన్ని వందల సంవత్సరాల తరువాత కిల్లి వలవన్ మహారాజుకి కలలో ప్రత్యక్షమయ్యి శ్రీ రంగనాథుడు తాను ఎక్కడ ఉన్నాడో వివరించి చెప్పాడు. మరుసటి రోజే రాజు తన సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ ప్రదేశానికి వెళ్లారు. రంగనాథుడు కలలో చెప్పిన ప్రదేశంలో తవ్వగా అదే రంగనాథుని విమాన గోపురం బయటపడింది. ఆ తరువాత పునర్నిర్మించారు. తరువాతి కాలంలో కులశేఖర, పాండ్య రాజులు, చోళ రాజులు ఆలయాన్ని విస్తరించారు. శ్రీరంగంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ అభివృద్ధికి శ్రీ యమునాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, సుదర్శనాచార్యులు ఎందరో ప్రముఖులు ముఖ్యమైన పాత్రను పోషించారు. కొంతకాలానికి మహమ్మదీయులు శ్రీరంగంపై దండయాత్రకి వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేసి గుడిలో ఉన్న సంపదను కొల్లగొట్టి ఖాళీ చేశారు. ఆ తర్వాత కూడా బ్రిటిష్ కాలంలో గుడి పైన ఎన్నో దాడులు జరిగాయని చరిత్ర చెప్తుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. సెలవు.